ఈ చిక్కుడుకాయలండి ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే వంటకం ఏదంటే చిక్కుడుకాయనండి. ఇది చిక్కుడుకాయ మనకి చాలా చాలా మంచిదండి. మలబద్ధకంను కూడా ఇది నివారిస్తుంది అన్నమాట. ఈ చిక్కుడుకాయ అండి గుండె జబ్బులు ఉన్న వారు కూడా తినొచ్చునండి. వారు కూడా మంచిది అనమాట. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ చిక్కుడుకాయ అనేది తినేయచ్చు. కొంతమందికి బ్లడ్ పల్చన అవుతుందని అంటారు కదండి, వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ మాత్రం చిక్కుడుకాయనండి. ఏంటో సోది పెడుతున్నారు అనుకుంటున్నారా కదండి, అదంతా ఏం లేదు. నేనైతే లేట్ చేయను. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం పదా. ఓకేనా? హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు చిక్కుడుకాయలు ఫ్రై చూపించబోతున్నానండి. ముందుగా మన చిక్కుడుకాయని ఇలాగా తుంచుకొని శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కడిగిన చిక్కుడుకాయని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇంతవరకు చాలు. ఇవి 1/2 కేజీకి కొద్దిగా తక్కువగా ఉంటాయన్నమాట ఈ చిక్కుడుకాయ. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒకసారి అంతా కలుపుకున్నాము. ఇవి కొంచెం చిక్కుడుకాయ మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఇలా పట్టుకొని చూస్తే వాటర్ ఇలా కనిపించాలన్నమాట. ఇలా పోసుకుంటే మనకి సరిపోద్ది. అలాగే చాలా టేస్టీగా ఉన్న టమాటా చారు దీన్ని కాంబినేషన్ చూపించబోతున్నానండి. ఆ సీక్రెట్ ఏంటో చూడండి. ఓకేనా? చాలా మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇవి చాలా లేదా చిక్కుళ్ళు అనమాట అండి. వీటిని మనం ఇలాగా చూసుకోవాలి. చాలా ఉడికిపోయింది కదా మెత్తగా. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వేస్ట్గా పడేయకూడదండి. ఈ వాటర్ ఇలాగే ఉంచుకోవాలి. ఏం చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా? వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. వాటర్ మాత్రం పడేయకూడదు మనము. ఈ వాటర్ని వేరే గిన్నెలోకి పోసేసుకుందాము. పక్కన పెట్టేసుకుందాం ఇది మనం. ఓకేనా? చిక్కుడుకాయ అయితే ఉడికిని మనం పక్క పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము అందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారం కూడా వేసుకుందాము. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఓకేనా? నేను కొంచెం కారం ఎక్కువగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ తినగలిగితే కొంచెం తక్కువ వేసుకోండి. లేదు మేము కూడా మంచిగా తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? ఇవి మనం మిక్సీ పట్టుకుందామండి పౌడర్ లాగా. ఇలాగే పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగానే ఉండకూడదు, మరి బరుకుగానే ఉండకూడదు. ఇలా పట్టుకుంటే సరిపోద్ది. పిల్లలైనా చక్కగా తినేస్తారనమాట. దీనికి కాంబినేషన్ సూపర్ టేస్ట్తో టమాటా చారు అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. చిక్కుడుకాయ ఫ్రై, టమాటా రసం, చారు ఏదైనా ఒకటే కదా, ప్రాంతాన్ని బట్టే కదా మనం మాట్లాడేది. అందుకే మీరు కూడా కమ్మగా చేసుకొని తినండి. చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఎలాగ చేశానో మీరు కూడా అలాగే చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇది కూడాను చిక్కుడుకాయ ఫ్రైకి కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. సరిపడా నేను 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాయింది కదా, నేను తాలింపు గింజలు అయితే వేసుకున్నానండి. అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు,
శనగపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఒకటి చిన్నది చాలు అన్నమాట. ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదండి, అది ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. మీకు పచ్చి కొబ్బరి ఉందనుకోండి, పచ్చి కొబ్బరి పట్టేసుకోండి. పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అనమాట. ఉల్లిపాయ కూడా రంగు మారింది కదా. ఇప్పుడు మనము ఉడికించిన చిక్కుడుకాయలు వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనం ఇలా ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలంత రుచిగా ఉంటుందండి. తింటుంటే అమృతంలాగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. నాకు పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకోటి అంటే మెంతికూర కూడా కొద్దిగా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇది పట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఉంది కదా, మనం పచ్చి కొబ్బరి ఇది అందులో వేసేసుకుందాం. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా. ఇది చక్కగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా కలిసేలాగా, కారము చిక్కుడుకాయలకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మాడుకోకుండా చూసుకుంటే మీరు అమృతం తిన్నంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సాల్ట్ మనం కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. మనకి సరిపడా వేసుకుందామండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకొని మరొకసారి ఉప్పు చూసుకుందాము మనం. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. వేరే గిన్నెలకు మార్చుకుందామండి. ఎంతో టేస్టీగా ఉన్న చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ. ఇప్పుడు నేను టమాటా రసం చూపించబోతున్నానంటే, ముందుగా మనం టమాటాలు ఒక 5 తీసుకున్నాను నేను. అవి వాటర్లో వేస్తున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇంత సరిపోతుందంటే ఒక 5 రెక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకుందాము. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి ఈ రసము. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఈ టమాటాలు ఉడికేలోపు కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఇది మనం పేస్ట్లా కాకుండా బరకగా పట్టేసుకుందాం మిక్సీలో. ఇలాగైతే పట్టేసుకోవాలండి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇందులో మనము కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇందులో
ఇదంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. చూసేద్దామండి. ఉడికిపోయినాయి కదండి, వీటిని తీసి మనం పక్కన పెట్టేద్దాము. వీటిని కూడా చల్లారనిద్దాము. చల్లగా అయిపోయింది కదా, ఇది కొంచెం ఇందులో వాటర్ పోసుకొని పిసుకుందామండి చేతితోటి. కొంచెం కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. చాలండి, చక్కగా ఇదంతా తీసేద్దామండి. ఇదంతా ఇప్పుడు రసం అంతా క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలాంటి ఏం లేకుండా తీసుకోవాలి, పిండి తీసేసుకుంటే సరిపోద్ది. ఇలాంటి తొక్కలు ఏం లేకుండా. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వాటర్ ఉంది కదా, ఇందులో వేస్ట్ చేయకోకుండా ఇందులో పోసేసుకుందాం. మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి, మనకి సరిపోయిందో లేదు. ఈ మూమెంట్లో ఉప్పు చూసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఉప్పు అయితే కొద్దిగా పట్టిద్దండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు తాలింపు వేసుకోవటం ఆలస్యం అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుందానండి. ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము, కొద్దిగా వేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇందులో ఉల్లిపాయ ఒకటండి, పచ్చిమిరపకాయలు 4. మనకి మిరియాలు కాటే సరిపోతుంది. మిరియాలు కాటే సరిపోకపోతే కొంచెం పచ్చి కారమైన కలుపుకోవచ్చు అన్నమాట. అప్పుడైతే ఇదే కారం సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలది ఇటు మిరియాలది సరిపోతుంది అన్నమాట మనకి. ఇందులో సీక్రెట్ ఏంటంటే మనం అల్లం వేయటమే సీక్రెట్ అండి. ఇందులో అల్లం వేస్తారా అని అనుకుంటారు కదా, మరి ఇందులో అల్లం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. కమ్మటి స్మెల్, అమృతం లాంటి చారు అన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదంతా కొంచెం మెత్తబడాలన్నమాట ఈ ఉల్లిపాయ అనేది. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయాయి కదండి. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా వేసుకుందాం ఇందులో. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలన్నమాట. వేసుకున్నాక మనం పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకున్నాం కదండి, మెత్తగా కాకుండా బరకగా చేసుకోవాలన్నమాట. ఇది 2 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. మనం అన్ని పచ్చి మసాలాలు వేసుకున్నాం కదా, అందుకని నూనెలో వేగితే బాగుంటుంది అన్నమాట. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ చారు. సీక్రెట్ అయితే దీంట్లో అల్లం. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. కమ్మటి స్మెల్ వస్తుందండి. చక్కగా మన ఫ్యామిలీ మొత్తం హాయిగా పడుకుని తినేసి ఈ చారుతో. ఈ చలికాలంలో ఈ చారుతో మన ఇంటిల్లి పాటే అందరూ కొంచెం చారు చిక్కుడుకాయ ఫ్రై వేసుకొని తింటే అమృతంలాగా పోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ చారు ఇలా చేసుకుంటే. చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు చారు పోసేసుకుందాం ఇందులో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, నేనైతే ఎలాగ చేశానో మీరు అలాగే చేసుకోండి. మీకు మిరియాలు కొంచెం ఎక్కువ వేసి మిరియాలు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. లేదంటే కొద్దిగా మామూలు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం బుడగలు రానివ్వాలండి, మరి మరగనివ్వకూడదు దీన్ని. ఇప్పుడు మనము కొంచెం ఇది వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర. మనమే ఈ మూమెంట్లో మూత పెట్టకూడదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మరిగిపోయిందంటే టేస్ట్ వేరేగా వస్తుంది అనమాట. ఇది మరగకూడదు. అడ్జస్ట్ చూడు ఎలా వస్తుందో అలాగ రావాలన్నమాట. ఇంకొంచెం అయితే అయిపోయినట్టే మనకి, కానీ బాగా మరగనివ్వకూడదు. ఓకేనా, చూడండి ఎలా వస్తుందో అలాగ రావాలి. ఇలా ఫామ్ అవ్వాలన్నమాట. ఒక దగ్గరికి మరగనివ్వకూడదు. చూస్తున్నారు కానీ ఈ మూమెంట్లో మనం స్టవ్ కట్టేసుకుంటే సరే. ఓకేనా,
టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటా చారు రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.